టైగర్ చారిటబుల్ ఆధ్వర్యంలో ఈరోజు నూతన పాలకవర్గం బీబీనగర్ గ్రామ పంచాయతీ వారికి మరియు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ గారులకు ఈరోజు నేను సన్మానం చేయడం జరిగింది. నేను అనగా మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ గతంలో చేసిన పాలకవర్గాన్ని వీళ్ళు ఏ విధంగా అయితే వర్క్ చేశారో ఆ విధంగా మరియు అంతకు మించి కూడా వీళ్ళందరూ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరికీ కూడా వెల్కమ్ చెప్పుకుంటూ వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలతోటి ఈరోజు మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి సన్మాన కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే వీళ్ళకు విందు కూడా ఇవ్వడం జరిగింది. వీరి పరిపాలన మంచిగా ఉండాలని, అలాగే నూతన సంవత్సరం వస్తున్న సందర్భంగా ముందుగా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరికి కూడా వీళ్ళందరితో పాటు కూడా కేక్ కట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా షీల్డ్లు ఇవ్వడము, మా ట్రస్ట్ తరఫున కూడా ఈ రకంగా అందరికీ కూడా షీల్డ్లు ఇవ్వడం జరిగింది. అలాగే మా గుర్తింపు కూడా వాళ్ళ దగ్గర ఎల్లవేళలా ఉండాలి. మా వంతు సహాయ సహకారాలు ఈ గ్రామానికి కానీ పాలకవర్గానికి కానీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా ట్రస్ట్ నుంచి నేను ముందుండి చేయడానికి 100% నేను ముందుంటాను. మొత్తం మీద బీబీనగర్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి కార్యక్రమానికి మేము ముందుంటాము. ఏ కార్యక్రమం అయినా పర్వాలేదు. నేను గత 30 సంవత్సరాల నుంచి మా ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి మాత్రం ఈరోజు వీళ్ళని సన్మానం చేయడం జరిగింది. వీళ్ళని ఈ సన్మానాలు అనుకోండి, సత్కారాలు ఇవన్నీ కామన్ ఉంటుండొచ్చు, కాకపోతే మా ట్రస్ట్ నుంచి చేసేది వెరీ డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళకు అంటే జిందగీ మొత్తం వీళ్ళు గుర్తుండేలా మేము వాళ్ళకు ఆ రకంగా సత్కారం చేసినాము. ఇవన్నీ కూడా వీళ్ళందరూ చూసిరు, అందరూ ఆనందపడ్డారు. వీళ్ళందరూ వచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న సభ్యులు అంటే మా శ్రీమతి పంజాల సబిత, పంజాల సదానంద్ గౌడ్, కారింగ్ల రాకేష్, తర్వాత మన గణేష్ అనుకోండి, అశోక్ అనుకోండి, మల్లారెడ్డి గారు, ఇలాంటి చాలామంది మా దీంట్లో ట్రస్ట్లో ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ ట్రస్ట్ను మేము నడుపుతున్నాము. ఇంకా భవిష్యత్తు తరాల్లో నేను నడిపించేంత వరకు నడిపించిన తర్వాత రేపు భవిష్యత్తు తరాల్లో వీళ్ళే మా ట్రస్ట్ పేరు చెప్పి ట్రస్టుకు ఏది కావాలన్నా నేను ఇయనికి సిద్ధంగా ఉన్న ట్రస్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఈ గ్రామ పౌరులకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా.